మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా ఒక గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. కాకతీయుల ఇలవేలిపోయిన భద్రకాళి ఆలయంతో పాటు దాని సమీపంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం కూడా దాదాపు 5 దశాబ్దాలు దాటింది. 5 దశాబ్దాలుగా ఇక్కడ దాతల సహకారం కావచ్చు, భక్తుల సలహా కావచ్చు, లేకపోతే ఇతరుల చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో కావచ్చు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈసారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిత్యం కనీసం 3000 మందికి అన్నప్రసాద వితరణ కూడా ఇక్కడ జరుగుతుంది. అసలు రాజరాజేశ్వరి దేవి ఆలయానికి ఇంత ప్రాశస్త్యం ఎట్లా వచ్చింది, వేరే ప్రాంతాల నుంచి కూడా ఇన్ని వేల మంది భక్తులు ఎట్లా వస్తున్నారు, దీనికి ఉన్న ప్రాశస్త్యం ఒకసారి అర్చకులను అడిగి తెలుసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి వద్దిరాజు వెంకటేశ్వరరావు చైర్మన్ గారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా, ముందు చెప్పండి, అసలు దాదాపు వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అమ్మవారికి ఉన్న ఇక్కడ ఉన్న ప్రాశస్త్యం ఏమిటి, చాలా మంది ఏం నమ్మి ఇక్కడికి వస్తున్నారు? శ్రీ గణేశ సుబ్రహ్మణ్యేశ్వర సహిత రాజరాజేశ్వరి దేవి దేవాలయం దాదాపు 1917లో కోటేశ్వరమ్మ అనే ఒక యోగిని ఈ గుడి 1917లో ఉన్నట్టు పార్సీలో ఆమె ఒక రాత రాసి వెళ్ళింది. ఇది సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో దాదాపు ఒక 4 సర్పాలు, 9.5 అడుగుల సర్పాలు ఈ రోజు వరకు కూడా తిరుగుతాయి. ఇక్కడ ఏ కోరిక అంటే షడాననుడు 6 రకాల కోరికలు మనిషిలోకి షట్చక్రాలు జాగృతమైతే వాడు మనిషి ఎలా అయితే నిలబడతాడో అలాంటి 6 కోరికలు నెరవేర్చే తల్లి కొడుకుతో పాటు ఉన్నది. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దాదాపు ఎక్కడ ఉండదు. ఈ రాజరాజేశ్వరి గుడిలోనే ఉంది. ఇది కూడా ఈ విగ్రహాన్ని కూడా 1917 నుండి ఈ యొక్క పూజలు చేస్తూ 2/6/1972లో వద్దిరాజు లలితాబాయమ్మ గారు ఇక్కడ అమ్మవారితో పాటు గణేశ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు భవానీశ్వరుని కూడా ప్రతిష్ఠించింది. దాదాపు ఆ విగ్రహ ప్రతిష్ఠ అయినప్పటి నుండి అనుకుంటాను ఆ మహత్యం, ఆ వైభవం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ అన్నదానం అనేది నవరాత్రిలో దేదీప్యమానంగా జరుగుతుంది. అంటే మా చిన్నతనంలో అంటే దాదాపు మేము ఇక్కడ 84లో వచ్చామండి. 41 ఇయర్స్ ఎబో అయిపోయింది. నాకు తెలిసి నేను విన్న ముచ్చట ఏంటంటే స్టేషన్లో దిగి అన్నం పెట్టే గుడికి తీసుకుపోండి అంటే రిక్షా వాళ్ళు ఇక్కడ పట్టుకొచ్చేదట. అది మేము విన్న ముచ్చట. ఇది చెలోక్తి కాదు, ఇది కరెక్ట్గా మేము విన్నాం. ఈ అరౌండ్ 89-90 వరకు కూడా మేము విన్నాం. అంటే అన్నదానం అనేది ఇక్కడ పెద్ద ప్రాధాన్యం అన్నట్టు. ఇక్కడ ఏంటంటే అన్నదానానికి కూడా దాతలు లేరు. ఈ మొత్తం ఈ పరిసరాల్లో ఒక 40 చింత చెట్లు ఉండే ఈ జాగలంతా. ఆ డివైడర్ వరకు మా జాగే. ఈ పక్కన కూడా జాగమంతే. మొత్తం ఇంత జాగలో 40 చింత చెట్లు ఉంటే ఆ చింత చెట్ల వచ్చిన చింతపండు నమ్మి అన్నదానం చేశారు. అయితే 90లో చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు గారి నాన్నగారు బలవంతంగా ఈ గుడి మీది, మీరు ముందుకు రావాలి, మీరు చెయ్యాలి అని సార్ని ఇక్కడ పట్టుకొచ్చాక 90 నుండి సార్ యొక్క ఆధ్వర్యంలో దినదిన ప్రబుద్ధమానంగా ఎదుగుతూ నా భూతో నా భవిష్యత్ మనం ఇక్కడ అన్నదానం చేస్తున్న దాన్ని చూసి ఒక చిన్న గుడి అన్నదానం చేస్తుంది అనే దానితోని మా శేషన్నకు వెంటనే వేడి పుట్టి భద్రకాళిలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళు మొదలుపెట్టారండి. శాకాంబరి నవరాత్రులు కూడా 1989లో చచ్చిపోయి ఎక్కడున్నాడో అన్నయ్య గారు ఆయన మొదలుపెట్టాక 1996లో భద్రకాళి మొదలుపెట్టారండి. అంటే ఈమె లలితా పరమేశ్వరి, ఆమె కాళి. ఈమె 4 అవతారాలు. మొదటి అవతారం అన్నపూర్ణ, 2వ అవతారం దుర్గా, 3వ అవతారం కాళి. ఆమెకు పురుష వేషం వేస్తే విష్ణుమూర్తి అనేవాడు ఎక్కలేడు. ఎందుకంటే దశావతారాలు అమ్మవారి కరాంగుళి నాకు ఉత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి చేతి వేలకెళ్ళి వచ్చినాయి. అలాంటి అమ్మవారి సన్నిధి నుండి ఈ అవతారాలు మొత్తం వచ్చాయి. కాబట్టి ఆమె రాజులకు రాజు రాజరాజేశ్వరి. దీనికి చైర్మన్ కూడా వద్దిరాజు, పక్కన కూడా రాజు పెట్టుకున్నది. ఆ వద్దిరాజుల ఆధ్వర్యంలో కందగట్ల రాంప్రసాద్ నిజంగా ఆ అబ్బాయి చిన్నవాడైనా కూడా నిజంగా ఆయన సేవ అయితే అమోఘమండి. చాలా చాలా చాలా. పొద్దున 6ంటికి వస్తాడు, రాత్రి 8:30-9ంటికి వెళ్తాడండి. వచ్చిన వాడికి వచ్చినట్టు అన్నం లేదనకుండా ఆయన రోజుకో రుచిగా పెడతాడు. ఆ రుచుల కోసమే ఈ జనాలందరూ వస్తున్నారండి. ఇది అమ్మవారి యొక్క ఆశీస్సులు.
దానికి చైర్మన్ గారు, కమిటీ మెంబర్లు వీళ్ళందరి సహకారాలు ఇంత చేసినా ఈ భక్తజనం లేకపోతే ఆ వండిన పదార్థం వేసు. నిజంగా వాళ్ళు మాకు పుణ్యం ఇస్తున్నారు. మేము అన్నదానం చేస్తున్నాం, వాళ్ళు మాకు పుణ్యం ఇస్తున్నారు. ఆ పుణ్యం ఇలాగే ఉండాలి అని చెప్పుతూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఈ లోకం మీద ఓరుగల్ల పట్టణం మీద ఉండాలని కోరుకుంటూ బోలో రాజరాజేశ్వరి మాతాకి జై. లక్ష్మణ స్వామి, మామూలుగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక ఉత్సవాలు కాకుండా మిగతా రోజుల్లో ఏ రోజు వస్తే ఎక్కువ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవచ్చు, లేకపోతే ఆ రోజు ప్రశస్తి? ఈ గుడిలో జరగడం ఏంటంటే దేవతలకు ఒక పూట 4,32,000 సంవత్సరాలు వాళ్ళకు ఒక పూట అంటే వాళ్ళకు ఒక రోజు కావాలంటే 8,64,000 సంవత్సరాలు కావాలి. మనిషి యొక్క ఆయు ప్రమాణం 100. అయితే వెనకడ ఋషులు ఏం చేశారంటే కాలానుగుణంగా అమ్మవారికి ఇప్పుడు అమ్మవారు ఫైటింగ్ యుద్ధం చేస్తున్నది. ఈ యుద్ధంలో అమ్మవారు విజయోత్సవం అయింది కాబట్టి విజయదశమి చేశారు. దీని వెంటనే ఏం చేస్తారంటే విజయదశమి అయ్యాక ఆమెను రాజరాజేశ్వరిగా పట్టాభిషేకం చేసి ఆమెకు లలితా నవరాత్రులు చేస్తున్నారండి. ఆమెను పట్టాభిషేకం చేశాక శాకాంబరి విఖ్యాత తన్మే భువి, అమ్మవారు శాకాంబరిగా అవతారం ఎత్తింది కాబట్టి ఆమెకు శరత్ మాసంలో వసంత నవరాత్రులు అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ గెలవగానే ఎలా అయితే వసంతోత్సవాలు చేసుకుంటారో ఆ వసంతోత్సవాలు చేసుకుంటూ శాకాంబరి అవతారం ఆషాఢ మాసంలో చేస్తారండి. ఈ గుళ్ళో 4 నవరాత్రులు ప్రతిపది పౌర్ణమి పర్యంతం. ఎందుకంటే తిథినిత్య దేవత ఆమె, తిథినిత్యల దేవతలకు అధిపతి ఆమె కాబట్టి ఇక్కడ 15 రోజులతో ప్రతి నవరాత్రులు 4 నవరాత్రులు చేస్తారు. వైశాఖ బౌల పంచమి అమ్మవారి యొక్క పుట్టిన విగ్రహ ప్రతిష్ట రోజు అండి. మాఘ బౌల చతుర్దశి నాడు అమ్మవారికి భూలోకానికి వచ్చిన రోజు. ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి రోజు మణిద్వీపంలో పాలల్లో చంద్రుడిని చూస్తూ మణిద్వీపంలో పారాయణం చేస్తారు. అలాంటి పారాయణం ఇక్కడ ప్రతి పుణ్యంలో 300 నుండి 400 మంది సువాసినులు కూర్చొని ఉపవాసం చేసి రాత్రి కూర్చొని పారాయణం చేసి భోజనం చేయడం అనేది ఈ గుడిలో జరుగుతుందండి. ఏ పూజలు ఏం జరుగుతాయంటే ఆమెకి ఎప్పుడు ఏ బుద్ధి పుడుతుందో ఆ పూజలు ఇక్కడ. అసలు నిజంగా చెప్పాలంటే ఈ గుడిలో చిల్లర పైస లేదండి. నిజంగా చెప్తున్నాను, ఇంతమంది ఉన్నారు కదా ఏదో ఫండ్ ఉంది అనుకున్నారు, ఏం లేదండి. ఒక్కటే ఉంది ఇక్కడ ఫండ్. మా చైర్మన్ గారు, మా కమిటీ మెంబర్లు, మేము. ఇది ఇక్కడ మేము ఉన్న ఈ బలమే, ఇది మా సంకల్పమే ఇక్కడ విజయోత్సవం అండి. వెనుకట ఎన్నో సంవత్సరాల క్రితం అన్నం పెట్టే గుడి అంటే ఇక్కడ తీసుకొచ్చేది, అంటే అంత కేర్ ఆఫ్ అడ్రస్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలా నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతున్నారు? ఓం శ్రీ మాత్రే నమః. ఆశ్వయుధ శుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతున్న ఈ అమ్మవారి దేవి నవరాత్రాలు ఇప్పుడు 2/6/1972 నుంచి ఈ ఆలయము పునరుద్ధి జరిగింది. అంతకన్నా ముందు 1917వ సంవత్సరం నుంచి ఇప్పుడు మా శర్మ గారు చెప్పినట్టుగా 1917 మా దగ్గర దాఖలాలు డాక్యుమెంట్స్ ఉన్నాయి. అప్పటి నుంచి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే 100 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి అప్పుడేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అప్పటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు, తిరుగుతుంది ఇక్కడ అంత పాము. అయితే మరి ఏం మహాత్యం ఏంటో కానీ 2/6/72 కన్నా ముందు దీని అంతా లోకల్గా ఉన్న వాళ్ళంతా ఆక్రమించారు ఈ జాగను. ఈ ఆక్రమించిన జాగను మేము మళ్ళీ చేతికి రావాలంటే మా చేతికి రావడానికి దాదాపు 1 దశాబ్దం మేము న్యాయ పోరాటం చేసిన తర్వాత మా చేతికి వచ్చింది. దాని తర్వాత ఈ జాగా అంతా ఇతరుల పాలవుతుంది, మరి మీరేమో ఇచ్చారు ఏంటి ఈ సంగతి అని చెప్పి మాకు కందగట్ల మదన్ మోహన్ రావు గారు, కందగట్ల రాజమణమ్మ గారు, అంటే మా కమిటీ మెంబర్ అయిన రామ్ ప్రసాద్ గారి తల్లి తండ్రి పుణ్యమూర్తులు, వాళ్ళు వైశ్య కమ్యూనిటీ నుంచి చాలా మంచి శ్రీమంతులు. వాళ్ళు ఒక 10 మందిని తీసుకొని వచ్చి మీరు ఇస్తే ఇచ్చినారు కానీ ఇది మంది పాలవుతుంది, ఈ జాగా అంతా ఏంటి, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అంటే అప్పుడు మేము ఎంటర్ అవ్వటం జరిగింది. సరే మంచి చెడు అమ్మవారు మాకేం పవర్ ఇచ్చిందో ఇప్పుడు మా అయ్యగారు చెప్పినట్టు ఇక్కడ ఓ 10 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ లేదు, ఏదీ లేదు. ఇక్కడ ఏ భక్తులు వచ్చినా కూడా ₹1 టికెట్ కూడా లేదు, దీనికి ₹1 టికెట్ కూడా దేనికి తీసుకోరు. ఏ కార్యక్రమాలైనా వాళ్ళు ఇష్టం ఉంటే ఏమన్నా అయ్యగారికి సంభావన ఇవ్వాల్సిందే, లేకుంటే హుండీలో వేయాల్సిందే. మరి ఇంత కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అంటే అది ఇక్కడున్న ఆ మహాత్యం, ఆ స్థల మహాత్యమే అనుకోండి. ఈ ప్రతిష్ఠ చేసిన మరి మంత్రబలం యంత్రబలం ఉంటుంది అంటారు. కాబట్టి ఆ 2 ఉన్నాయి ఇక్కడ. భద్రకాళి తర్వాత ఇంత పెద్ద మహోన్నతమైన అన్నదానం జరిగే ఆలయం మాత్రం మరి వేరే అనిపించదు. అది మా అతిశయోక్తి కాదు, కానీ ఇక్కడ ప్రతిదీ జరుగుతుంది.
కాకుంటే ఇక్కడ అమ్మవారి బర్త్డే కూడా ఎవ్రీ ఇయర్ శాకాంబరి నవరాత్రులు చేస్తాము, అమ్మవారి బర్త్డే చేస్తాము. మే మంత్లో శాకాంబరి వస్తుంది, అమ్మవారి బర్త్డే కూడా వస్తుంది. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిపోయింది, 1972 52 సంవత్సరాలు దాటిపోయింది. ఇదే నడుస్తుంది, ఇదే ప్రాంగణం అంతా భక్తుల సహకారంతో, మా కమిటీ మెంబర్ల సహకారంతో నడుస్తుంది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ దసరా వెళ్ళంగానే మీకు ఈ పైన కనిపిస్తున్న ఈ రేకుల షెడ్డు మొత్తానికి కూడా దాత ఎవరంటే ఈ రాంప్రసాద్ గారి మేనలుడు పోలా పశుపతి గారు. ఆయన కొడుకు 3 సార్లు వీసా రిజెక్ట్ అయితే ఇక్కడ మొక్కుకున్న వాళ్ళకు తప్పకుండా కోరికలు తీరుతున్నాడు. అదేందో కానీ ఆయన ఖచ్చితంగా వీసా తీసుకొని వచ్చి ఇక్కడ ₹1,00,000 ఇచ్చిపోయాడు. దాంతో మళ్ళీ తలా కొంత వేసుకున్నాం, మేము కంప్లీట్ చేసినాం. అది ఏంటంటే ఉత్సాహం అంతే, ఆ ఉత్సాహంలో డబ్బులు అవే పుడుతున్నాయి. ఇప్పుడు 2 కోట్ల పైన మరి కార్యక్రమం పెట్టుకున్నాం, ₹2 లేవు మా దగ్గర, అయినా చేద్దాం అనుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని శాస్త్రీయంగా మరి మన సంస్కృతి ప్రకారం నడిపిస్తున్నాం. ఎందుకంటే మన దేశంలో భారతీయ సంస్కృతి సనాతన ధర్మం కాల రాచిపోతుంది. అట్లాంటి సమయంలో మరి ఇట్లాంటి దేవాలయాలు ఉంటే 90 మంది నేరస్తులు ఉన్నా ఒక 10 మంది ఇట్లాంటి పని చేసినా కూడా మన సమాజం మారుతుంది, సమాజంలో ధర్మం సనాతన ధర్మం నిలబడుతుంది అనే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి దేవాలయాలు ఒట్టిగా అవి ఆవిర్భవించలే కాకతీయ కాలం నాటింది, కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు ధర్మాన్ని నిలబెట్టడానికి దేవాలయాలు పనికొస్తాయి. కాబట్టి మంచి సుభిక్షంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, దేశం ఆరోగ్యంగా ఉంటుంది, ప్రతికూల వాతావరణాలు ఉండవని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేయాలి, అందరూ పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేయడానికి వచ్చిన మా సుమన్ టీవీ అధిపతులకు, సుమన్ టీవీ మెయిన్ జర్నలిస్ట్ అయిన మా వేణుమాధవ్ గారికి, మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. సార్, ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినా, అర్చకులు చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా రాంప్రసాద్ గారి మీ పేరు బాగా వినపడుతుంది. అంటే ముఖ్యంగా అన్నప్రసాదం అనేది చాలా గొప్ప వితరణ. ఈ సంకల్పం ఎలా కలిగింది, ఎలా చేయగలుగుతున్నారు? యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. అమ్మవారు అందరి లోపల ఎట్లున్నది అంటే ఆకలి రూపంలో ఉన్నది. ఆకలి లేదనుకో మనకి ఏ అవసరం లేదు. ఆకలే అన్నిటికీ మూలం. కాబట్టి ఆ ఆకలిని అమ్మవారు కడుపు నుండి ఇక్కడ పెట్టి, అసలు వరంగల్ ఫస్ట్ నుంచి కూడా అన్నదానం అనేది వరంగల్ ఇక్కడి నుంచే పుట్టింది, భద్రకాయలు కూడా కాదు. మా అమ్మవారు అప్పటి నుంచి ఒక 50 ఏళ్ల క్రింది నుంచి కూడా భోజనం అంటే ఇక్కడ ప్రతి పూజకు కానీ భోజనమే మనం ఇక్కడ ముఖ్యం. అది ఏది పెట్టినా కానీ అన్నం పెడితే అది తృప్తి అయిపోతుంది. వద్దనేది అది ఒక్కటే, మిగతాది ఏదైనా కావాలి అనేటోళ్ళు. కాబట్టి అమ్మవారి యొక్క సంకల్పంతో మేము చేస్తున్నాం. మా గొప్పతనం ఏం లేదు, ఇలా ఆమె యొక్క సంకల్పం. మేము ఇది కావాలి అమ్మ అంటే రెడీ చేసి కంపల్సరీ చేస్తుంది. మేము అతిశయోక్తి కాకుండా ఒక చెప్తున్నాం, ఈ గుడి తప్ప ఇంకో గుడికి పోము మేము. ఎందుకంటే ఇక్కడ సరిపోయింది, ఇంకా మళ్ళీ బయట అడుక్కోవాల్సింది ఏం లేదు. కాబట్టి ఇక్కడనే అన్ని తృప్తిగా మాకు అన్ని అభివృద్ధిలో ఉన్నాం మేము. అది చాలా సంతోషం.